ఒక మ్యాజికల్ పర్ఫార్మెన్స్ తో సుదర్శన్ మాస్టర్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ ది ఎంటైర్ టీమ్. అండ్ ఈ పర్ఫార్మెన్స్ లో లీడ్ చేస్తున్నారు మన లిఖిత అండ్ షనురాజ్. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ దెం. అసలు పెళ్ళంటే ఇద్దరు మనుషుల కలయిక మాత్రమే కాదు, 2 జీవితాలు, 2 కుటుంబాలు, 2 వంశాల కలయికే ఈ పెళ్లి. పవిత్రంగా మండే అగ్నిహోత్రం, ఆ వెలుతురులో ఆహ్వానిస్తున్న వధూవరులు, పెళ్లికి పరమాత్మని చెప్పే వేద మంత్రాలు, శ్రావ్యంగా వినిపించే మంగళవాద్యాలు, మనస్ఫూర్తిగా దీవించే పెద్ద మనుషులు, అందరికీ ఆహ్వానం పలికే పచ్చటి పందిరి మన తెలుగువారి పెళ్లి తంతు వెనుకున్న అర్థం. ఒకటయ్యే వేళనా వైభోగం, కళ్యాణం కమనీయం, ఈ 2 మనసులే రమణీయం. స్నాతకం, సమావర్తనం, కాశీ ప్రయాణం. పురోహితులు ఈ సంస్కారం వరుణ్ణి బ్రహ్మచారి నుంచి సహస్రాసనం స్వీకరించడానికి సిద్ధం చేస్తున్న కార్యక్రమం. వరపూజ. వరుణ్ణి నారాయణ స్వరూపంగా భావించి కన్యదాత వరుడు పాదాలు పళ్ళెంలో కడిగి నీళ్లు తలపై చల్లుకుంటారు. తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా, అల్లి బిల్లి వెన్న పాల నురగల, అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మల, బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా, మా కోసం మళ్ళీ లాలి పాడేనంట. సుముహూర్తం, జీలకర్ర, బెల్లం ఇవి 2 వేరు చేయలేనంతగా కలిసిపోతాయి. పెళ్లి తర్వాత భార్యాభర్తలు కూడా జీవితాంతం అలా కలిసి ఉండాలని ఇవి తలపై పెడతారు. ధ్రువంతే రాజా వర్ణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చ ఆగ్నేశ్చ రాష్ట్రాంద రహితం ధ్రువం అని అంటారు. అంటే అష్ట దిగ్బాలకులు సాక్షిగా మన ఇద్దరం కలిసి ఉందామని ప్రమాణం చేస్తున్నాం. భజంత్రీలు ధర్మార్థ కామములలో నేను నీకెప్పుడూ ద్రోహం చేయకూడదని చెప్తే దానికి నేను నాతీచరామి అని చెప్పాలి. అంటే నేను దానికి ఒప్పుకుంటున్నానని అర్థం. సీత కళ్యాణ వైభోగమే, రామ కళ్యాణ వైభోగమే. మంగళసూత్ర ధారణ. నీ మెడలో మంగళసూత్రం కడుతుంటే మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంటే బద్నామి శుభకే తంజీవ శరతాం శతం అని అంటారు. అంటే నా జీవితానికి కారణమైన ఈ సూత్రంతో మాంగళ్యం అనే ఈ బంధం నీ మెడలో కడుతున్నానని అర్థం. భజంత్రీలు మంగళం అంటే పవిత్రత, సూత్రం అంటే తాడు. ఇది మెడలో పడగానే పెళ్లి అగ్ని కంటే పవిత్రమవుతుంది. పుట్టింటికి వెళ్తే అత్తారింటిని, అత్తారింటికి వెళ్తే పుట్టింటిని మర్చిపోకూడదని 2 బొట్టులున్న తాళిని మెడలో కడతారు. ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట, 4 దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడు కంట, ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట. తలంబ్రాలంటే తలపై నుండి రాలిపడేవి. ఆ ఇంట్లో సిరి సంపదలు కూడా అలా వచ్చి పడాలని తలంబ్రాలు పోయిస్తారు.
బ్రహ్మముడి వేసిన తర్వాత భూషద్వేతో నయతో హస్త గృహ్య అశ్వినో దోహప్రభ తామ్రదేనే గృమాన్ గచ్చ గృహపత్నియే యథా సోవసి నీత్వం విరుద్ధం అబదాభి అంటే ఇంటి యజమానిరాలిగా పెత్తనం చేసి మమ్మల్ని తీర్చిదిద్దడానికి మా ఇంటికి రా అని దాని అర్థం. అమ్మలాలో పడి కొమ్మలాలో ముద్దుల గుమ్మలాలో ఇంటి పేరు మారయి తందులో చుక్కలే అక్షింతలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో అలకరించే తడి ఓలిలలో పుట్టినింటి కళ్ళలో మెట్టెలు సన్నికాళ్ళు తొక్కడం సప్తపది 7 అడుగుల్లో ప్రతి అడుగుకి ఒక అర్థం ఉంది. మొదటి అడుగు అన్నపానాని కోసం, 2వ అడుగు సుఖ సంతోషాల కోసం, 3వ అడుగు వ్రతాల కోసం, 4వ అడుగు సంతానం కోసం, 5వ అడుగు సంపద కోసం, 6వ అడుగు పాడి పంటల కోసం, 7వ అడుగు సఖ్యత కోసం. ఒకరి వెంట ఒకరు 7 అడుగులు నడిచి 6వ ప్రాణంగా 5వ తనాన్ని మూటగట్టుకుని 4 దిక్కుల సాక్షిగా 3 ముళ్ళ బంధంతో 2 జీవితాలు ఒకటయ్యేదే పెళ్ళంటే. 7 అడుగులే ఎగై అగ్ని మీకు సాక్షిగా 7 జన్మల బంధంగా 8 గడప దాటి ఆనందాలు చూడగా మీ అనుబంధమే బలపడగా ఇక 9 నిండితే నెల నెమ్మదిగా తిరేకల 10 అంకెల్లో సంసారమిలా పరిలంగా సాగేటి అలా ఒకటేనంట ప్రాణం ఒకరంటే ఇంకొకరి లోకం ఇద్దరు చరో సగం ఇక ఇద్దరి దంట కష్టం సుఖం. ఉంగరాలు తీయడం ధ్రువ నక్షత్రం. పురోహితుడు నవదంపతులను ఆరు బయటకు తీసుకువచ్చి ఆకాశంలో ఉత్తర ధ్రువ నక్షత్రాన్ని చూపిస్తారు. అప్పగింతలు. కని పెంచి లాలించి ఎంతో ప్రేమను చూపిన కన్న కూతుర్ని అత్తగారింటికి అప్పచెప్పే అప్పగింతల కార్యక్రమం అన్నిటిలోనూ చివరిది ఉద్వేగభరితమైనది. మెట్టి నింట దీపమై మీ పేరు నిలుపుతని మన ఈ టీవీలో వస్తున్న ఝాన్సీ సీరియల్ లీడ్ పేరు వీళ్ళు, ఇటువైపు గౌతమ్ అండ్ ఇటువైపు ఝాన్సీ. అండ్ మీరిద్దరు కలిసి చేసిన ఈ పాట, యాక్చువల్లీ పెళ్లి అనేది ఆల్మోస్ట్ ఒక 6 hours 7 hours నడుస్తూనే ఉంటది ట్రెడిషనల్ గా చేస్తే. మరి ఆ పెళ్లిని మొత్తం ఒక 5 to 6 minutes లో చూపించారు కదా. హ్యాట్స్ ఆఫ్ టు అవర్ కొరియోగ్రాఫర్ సుదర్శన్ మాస్టర్. రండి రండి.
మరి ఇంద్రజ గారు ఏమంటారు? 100%. But before I get into my comment, I want everyone on the stage, please. సీతమ్మని రామయ్యని ఒకటిగా చేసేద్దాం ఆడేద్దాం. కానీ మ్యామ్ మీరు ఏదైనా చెప్పే ముందు విత్ యువర్ పర్మిషన్ ఒకటి మాత్రం నేను నిజంగా ఇప్పుడే చెప్పేయాలి, కక్కేయాలి. అమ్మాయి మమ్మీ డాడీ మాత్రం జీవించారబ్బా. అసలు వీళ్ళంతా ఒక పక్కన పెడితే మేమైతే బ్యాచ్ మొత్తం అక్కడ మమ్మీ డాడీ, ఎస్పెషల్లీ మమ్మీనే చూస్తూ ఉన్నాం మేము. అలా చెప్పిన మీ నోట్ అంటే డాడీ పేరు మమ్మీ పేరు కూడా చెప్పండి, వాళ్ళు ఇంకా సంతోషపడతారు. సుజాత గారు అండ్ బాలయ్య గారు, మన శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ మీద ఒక పెళ్లి జరిగినట్టే అనిపించింది. తింపేశారు సుదర్శన్ మాస్టర్. మీకు ఇంకా నేర్పాల్సిన అవసరం లేదు. మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక సాంగ్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఆర్టిస్ట్ ని ఎలా హ్యాండిల్ చేయాలి. ఇక్కడ నేను ఎందుకు వీళ్ళందరినీ పిలిపించానంటే మీలో ఒక్కరు లేకపోయినా ఈ సాంగ్ ఇంత గొప్పగా వచ్చేది కాదు. ఒక నిజంగా మీ ఇళ్లలో జరిగే పెళ్లిలో మీరు ఎలా ఉంటారో అంత హ్యాపీగా, అంత ఉత్సాహంగా, అంత లీనమైపోయి పార్టిసిపేట్ చేశారు. అందరికీ కూడా కుడోస్. యాక్చువల్లీ అందరికి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ అలాగే వీళ్ళందరినీ తీసుకుని వచ్చింది బాలయ్య అన్న, సుజాత మేడం అని ఇంకొకరు, వాళ్ళంతా కోఆర్డినేట్ చేశారు. అదే వీళ్ళు కూడా అందరూ వేరే వేరే ఊరు నుంచి వచ్చారు మేడం. సో జనరల్ గా పెద్దలు ఏమంటారంటే పెళ్ళంటే 100 ఏళ్ల పంట అంటారు కదా. బట్ నాకు సంబంధించినంత వరకు పెళ్లికి తర్వాత ఉన్న జీవితం 1000 ఏళ్ల పంట. వాళ్ళ కుటుంబానికి చెందినటువంటి ఆనవాయితీ, అలవాట్లు, వాళ్ళ సంస్కారం ఇవన్నీ కూడా తరతరాలకి ముందుకు తీసుకువెళ్లే ఒక పెద్ద బాధ్యత ఈ పెళ్లిలో ఉందన్నమాట. కానీ ఆ పెళ్లిలో జరిగే ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్ గా చూపించారు సుదర్శన్ మాస్టర్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. സനു മലയാളിയല്ലേ? താങ്ക് യു. ഇതെങ്ങനെ പഠിച്ച്? ഇത്ര ഭംഗിയായിട്ട് ചെയ്തറിയോ? വളരെ നന്നായിരുന്നു. നിങ്ങളുടെ ചേർച്ചയും കൂടി നന്നായിരുന്നു. നിങ്ങളുടെ ജോഡിയായിട്ട് ചേർച്ചയും കൂടി നന്നായിരുന്നു. എവിടെയാ നാട്? കണ്ണൂർ. A big round of applause for Sanu Raj and Likita. Last but not least, you have a beautiful smile, Likita. చాలా బాగా చేశారు. బోత్ ఆఫ్ యూ లుకింగ్ గుడ్ ఆన్ స్క్రీన్ లో కూడా సరే, ఇక్కడ కూడా మన శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా సరే. ఝాన్సీ సీరియల్ ఇంకా మరెన్నెన్నో ఎపిసోడ్లు విజయోత్సవంగా సాగడానికి శ్రీదేవి డ్రామా కంపెనీ తరపున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. మరి ఆది గారు, ఈ పెళ్లి గురించి మీరేమంటారు? ఇంతకీ మీరు పెళ్లి చేసుకుంటారా? పెళ్లి గురించి అయితే ఒక మాట చెప్తా. ఎవడైతే కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఓపికగా ఉండగలుగుతాడో, ఎవడైతే బయట టెన్షన్లన్నీ భార్య మీద రుద్దకుండా వాడే క్లియర్ చేసుకుంటాడో, ఎవడైతే డబ్బు అవసరమైనప్పుడల్లా అత్తామామల వైపు అమ్మాయి వైపు కోపంగా చూడకుండా వాడే సంపాదించుకుంటాడో, ఎవడైతే అమ్మా నాన్న ప్రేమలకు దూరమై మన దగ్గరకు వచ్చిన అమ్మాయికి ఆ ప్రేమను దగ్గర చేయగలుగుతాడో, మొత్తానికి ఎవడైతే భార్య ఏం చేసినా భరించగలుగుతాడో వాడే పెళ్లి చేసుకుంటే బెటర్ అని నా అభిప్రాయం. థ్యాంక్ యూ ఆది గారు. సో ప్రియాంక గారు, చూశారు కదా, పెళ్లి అంటే ఇవన్నీ జరుగుతాయి, కానీ ఇదంతా ఒక 4-5 రోజులు. మ్యామ్ చెప్పినట్టు పెళ్లి తర్వాత అసలైన మీటర్ స్టార్ట్ అవుతుంది. సో ఇన్ని ఆస్పెక్ట్స్, ఇన్ని పాయింట్ ఆఫ్ వ్యూస్ విన్నారు కదా. మరి ఇప్పుడేమంటారు? పెళ్లి చేసుకుంటారా? ఒక్కొక్కళ్ళని చూసాం మేము. అంటే జనరల్ గా మనం మెయిన్ ఎవరైతే హీరో హీరోయిన్స్ ఉంటారో సినిమాలో వాళ్ళనే చూస్తాము. ఎంత ముద్దుగా యాక్ట్ చేశారు ప్రతి ఒక్కళ్ళు. అంటే అందరూ ఎగురుతున్నారు, అందరూ అంత ఎనర్జెటిక్ గా. నాకేమనిపించింది అంటే, నాకు లిఖితాలో నేను కనిపించాను. షీ సో అడారబుల్, సో క్యూట్, ఎంత ముద్దుగా, నిజంగానే తన పెళ్లి జరుగుతున్నట్టుగా ముచ్చటగా ఫీల్ అయింది. శివ్ సేమ్ ఇట్లానే సీరియస్ గా, బ్యూటిఫుల్ గా ఇట్లా డైలాగులు చెప్తూ అట్లా సో నైస్. బట్ నా ఫ్యామిలీ మెంబర్సే నుంచొని పెళ్లి జరుపుకున్నట్టు నాకు ఫీల్ అయింది. ఐ ఆల్సో క్రైడ్. అంటే ఆ ఫ్లో లో వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము కూడా చాలా రాసిపెట్టి పుట్టున్నాం. ఐ థింక్ ఇది ఇలా చూడ్డానికి లైవ్ గా ఇట్ వాజ్ అ ట్రీట్ టు వాచ్ అండి. ఇట్ వాజ్ అ ప్యూర్ సినిమా. మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. చాలా బాగుంది. థ్యాంక్ యూ ప్రియాంక. కాదు, ఇదంతా ఇంత ఎక్సైట్మెంట్, ఇంత వెడ్డింగ్ వైబ్స్, అదంతా నా ఆల్మోస్ట్ నా బ్లడ్ లోనే వచ్చేసినట్టు ఫీల్ అవుతున్నా. వెయిట్ చేయలేకపోతున్నా శివ్. చాలా ఫాస్ట్ గా పెళ్లి చేసేసుకోవాలనిపిస్తుంది. రిపోర్ట్ చేసేద్దామా? కాంట్ వెయిట్ టు మ్యారీ యూ. మరి షేఫ్, ఆది గారు చెప్పిన మాటలు విన్నారు కదా. అది సార్, మీరు ఒక వారం నాతో పాటు ఉండండి సార్. మీరు ఎలా చెప్పారు సార్ అలాగే ఉన్నాను నేను.
మరి ఈ పర్ఫార్మెన్స్ గురించి ఏమంటారు? ఎలా కనెక్ట్ అయ్యారు ఈ పర్ఫార్మెన్స్ తో? ప్రియాంక గారు నేను దాదాపుగా ఒక 2-3 టైమ్స్ పెళ్లి చేసుకున్నాము ఆన్ సెట్ లో. మా సీరియల్ లో చేసుకున్నాము, వేరే ఈవెంట్ లో కూడా ఇలాగా పెళ్లి చేశారు. బట్ యాక్చువల్లీ నా తరపు నుంచి నేను పెళ్లి ఎప్పుడో చేసుకుందామని చెప్పాను ప్రియాంక గారికి. ఐఎమ్ ఆస్కింగ్ హర్ ఫ్రమ్ సో లాంగ్ టైం, చేసుకుందామా, చాలా లేట్ అయిపోయింది. బట్ ప్రియాంక గారే కొంచెం ఇక్కడ దాకా లాక్కుని వచ్చారు. బట్ ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ ఫర్ యూ టోల్డ్ దీస్ వర్డ్స్. అంటే ఇది చూసాక నాకు చాలా త్వరగా పెళ్లి చేసుకోవాలని ఉందని ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఇట్. అండ్ డెఫినెట్లీ అందరూ నిజంగా చాలా బాగా చేశారు. అండ్ మీ ఇద్దరిలో నేను నన్ను ప్రియాంక గారిని చూసుకున్నాను. ఎస్పెషలీ అమ్మ నాన్న, ఈయన చేస్తున్న ప్రతి ఒక్కటి నేను ప్రియాంక గారి నాన్నని ఓకే ఆయన ఉంటే ఇలా చేస్తారు, ఓకే ప్రతి ఒక్కటి ఇమాజినేషన్ చేసుకున్నా. నాకు కూడా ఇది చూసాక అతి త్వరలో పెళ్లి చేసుకోవాలని ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇదంతా మీరు చేసి అతి చూపించారు. త్వరలో ఇది జరగాలని మాకు కూడా ఉంది. యాక్చువల్ గా ఈ ఎపిసోడ్ కి కాన్సెప్టే అది. ఈ పెళ్లి అవి ఇవన్నీ చూసి మీరు మోటివేట్ అయ్యి త్వరగా పెళ్లి చేసుకోవాలనే.